పంపిణీ చేసుకుంటున్నాం. ఇందులో సేవాభారతితో కలిసి ఈరోజు ఈ యొక్క పంపిణీ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం చాలా సంతోషకరం. ఎందుకంటే కానీ అనేక సంవత్సరాల నుంచి కూడా సేవాభారతి ఉపేక్షిత బస్తీలు, పేద ప్రజలు, బడుగు బలైన వర్గాలు ఉండేటువంటి ప్రాంతాలలో అనేక రకాల సేవా కార్యక్రమాలు కొనసాగిస్తూ, హాస్పిటల్స్ నిర్వహిస్తూ, మెడికల్ క్యాంపులు నిర్వహిస్తూ, మొబైల్ హాస్పిటల్స్ కొనసాగిస్తూ అనేక రకాలుగా వారు చేస్తున్నటువంటి సేవలను దృష్టిలో పెట్టుకొని సేవాభారతిని కూడా ఈ కరోనాను నియంత్రించేటువంటి కార్యక్రమంలో భాగస్వాములు చేయాలనేటువంటి లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయుష్ డిపార్ట్మెంటు ఈరోజు సేవాభారతిని కూడా ఈ కార్యక్రమంలో భాగస్వాములు చేయడం జరిగింది. భారతీయ వైద్య విధానాలైనటువంటి ఆయుర్వేదిక్ కానీ లేక యునాని కానీ, నేచురోపతి కానీ, హోమియోపతి కానీ, సిద్ధ కానీ, యోగా కానీ, ఈ చికిత్సలు కానీ అనేక వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో ప్రాచుర్యం పొందిన విషయం మనకు తెలుసు. ఇప్పుడంటే అనేక రకాల అలోపతి మెడిసిన్స్ కానీ, పరిశోధనలు కానీ, ఐసీఎంఆర్లు కానీ, లేకపోతే ఇతరత్ర ఎక్విప్మెంట్స్ కానీ ఉన్నాయి. కానీ గతంలో కూడా ఈ రకమైనటువంటి అంటువ్యాధులు భారతదేశంలో కొన్ని వేల సంవత్సరాలుగా వస్తున్నటువంటి విషయం మనకు తెలుసు. ఆ రోజు ప్రజలను రక్షించుకోవడం కోసము మన పూర్వీకులు ఈ రకమైనటువంటి మహమ్మారి లాంటి, కరోనా మహమ్మారి లాంటి అనేక ఇతర వ్యాధులు, పేర్లు కొత్తగా పెట్టుండొచ్చు, కానీ గతంలో కూడా వచ్చినప్పుడు మనము ఎక్కువగా డిపెండ్ అయ్యేది ఏకైక మార్గం మనకు ఆయుర్వేదిక్ కావచ్చు, యునాని కావచ్చు, హోమియోపతి కావచ్చు, లేకపోతే సిద్ధ కావచ్చు, యోగా కావచ్చు. ఈ రకమైనటువంటి చికిత్సల ద్వారానే ప్రజలను మనం రక్షించుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. ప్రధానంగా ప్రకృతి సిద్ధమైనటువంటి వనమూలికలతోనే, ఆ వనమూలికల ఆధారంగా తయారు చేసినటువంటి మెడిసిన్ ఆధారంగా మనము ప్రజల ప్రాణాలు కాపాడుకునేటువంటి ప్రయత్నం చేయడం జరిగింది. నేను చిన్న ఉన్నప్పుడు కానీ, మీ అందరూ బాలలుగా ఉన్నప్పుడు కావచ్చు, హై స్కూల్లో ఉన్నప్పుడు కావచ్చు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి మేము ఏ రోజు కూడా డాక్టర్ను కలిసిన సూచనలు లేవు. మా అమ్మమ్మ ఏదైనా జ్వరం వచ్చినా, ఇంకేదైనా సమస్య వచ్చినా ఆ వనమూలికలతో కూడినటువంటి సహజ సిద్ధమైనటువంటి మరి మందుల ద్వారానే, వాళ్ళ ఇంట్లో తయారు చేసినటువంటి మెడిసిన్ ద్వారానే ఈ దేశంలో కోట్లాది మంది ప్రజలు ఆధారపడి మరి పెరిగి పెద్దయ్యారనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం. ఆ రోజు అలోపతి అంతా అందుబాటులో లేకుండే, ఆ రకమైనటువంటి పరిశోధనలు కూడా మన దేశంలో తక్కువ ఉండేది. కానీ ఈరోజు వేగవంతమైనటువంటి క్యూరింగ్ కోసమో, లేకపోతే మారుతున్నటువంటి జీవన విధానాల్లో, జీవన పద్ధతిలో దీని కారణంగా అలోపతికి ప్రాచుర్యం పొందింది. దాని మీద అనేక రకాల పరిశోధనలు చేస్తూ ఉన్నాయి. కాబట్టి దేనికి ఉండేటువంటి ప్రాధాన్యత దానికి ఉన్నది. అలోపతికి ఉండేటువంటి ప్రాధాన్యత అలోపతికి ఉంటుంది, ఆయుర్వేదిక్ ఉండేటువంటి ప్రాధాన్యత ఆయుర్వేదిక్ ఉంటుంది, యునానికి ఉండేటువంటి ప్రాధాన్యత యునానికి ఉంటుంది, హోమియోపతికి ఉండేటువంటి ప్రాధాన్యత హోమియోపతికి ఉంటుంది. అన్నింటినీ కలిపి యోగాకు ఉండేటువంటి ప్రత్యేకత యోగాకు ఉంది. యోగాకు మించిన వైద్యం లేదు, ఆయుర్వేదికి మించిన వైద్యం లేదు, యునానికి మించిన వైద్యం లేదు. ఏ రకమైనటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు ఈ మెడిసిన్
మన దేశంలో సాంప్రదాయబద్ధంగా తరతరాలుగా మన పెద్దలు మనకు అందించినటువంటి అమృతం లాంటి ఈ మెడిసిన్ ఇది. దీని కారణంగా ఏ రకమైనటువంటి హాని కానీ దుష్ప్రభావాలు కానీ ఈ మెడిసిన్ల ద్వారా ఉండవు. ఈరోజు మనం కొన్ని ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా విడుదల చేసుకున్నాం. చాలామందికి సిమ్టమ్స్ కొద్దిగా ఉన్నటువంటి వాళ్ళకు చాలా అద్భుతంగా పనిచేస్తుంది. మరి కరోనా పాజిటివ్ నుంచి నెగటివ్ వచ్చిన తర్వాత ఏదైతే చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఈ కరోనాలో వస్తూ ఉన్నాయి, అలాంటి వాటికి కూడా అద్భుతంగా పనిచేస్తూ ఉంది. కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే, కొంత ప్రయత్నం చేస్తే కరోనా నుంచి అందరూ రక్షించుకోవచ్చు. ఉదాహరణ నేను ఇప్పటి వరకు 7 సార్లు గాంధీ ఆసుపత్రిలో ఐసీయూ విజిట్ చేశాను. హాస్పిటల్ లోపల ఐసీయూ వార్డ్స్ లోపలికి వెళ్ళి విజిట్ చేశాను. పేషెంట్స్తో మాట్లాడాను. నిన్న ఇక్కడ చెస్ట్ హాస్పిటల్కి వచ్చి నిన్న కూడా తిరిగాను. టిమ్స్ హాస్పిటల్ తిరిగాను, రైల్వే హాస్పిటల్ తిరిగాను, కింగ్కోటి హాస్పిటల్కి వెళ్ళాను, అన్ని ప్రభుత్వ ఆసుపత్రులకు వెళ్ళాను. కానీ భగవంతుడు ఆశీస్సులతో నేను ఇంతవరకేం కాను. కారణం నేను తీసుకుంటున్నటువంటి జాగ్రత్తలు. కాబట్టి నేను ప్రజలను కోరేది ఒకటే. ఈరోజు చాలామంది డాక్టర్స్ ఉన్నారు. కొంతమంది ఎఫెక్ట్ అయి ఉంటారు, కానీ ఎఫెక్ట్ కానోళ్ళు చాలామంది ఉన్నారు. కొన్ని లక్షల మంది పనిచేస్తూ ఉన్నారు కరోనా వారియర్స్గా. కొన్ని లక్షలాది మంది డాక్టర్స్ పనిచేస్తూ ఉన్నారు. అందరికేం రాలేదు. కారణం వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను, మనం జాగ్రత్తలు తీసుకుంటే కరోనాను మనం ఓడించవచ్చు. మనల్ని కరోనా ఏం చేయదు. కొన్ని శాస్త్రీయ పద్ధతులే కాదు, మన సాంప్రదాయ పద్ధతులను కూడా పాటిస్తే కరోనాను మనం ఓడించవచ్చు. కాబట్టి ఈరోజు యునాని చాలా అద్భుతమైనటువంటి మెడిసిన్. ఈ ఇన్స్టిట్యూట్లో మనం ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ప్రాధాన్యత ఇచ్చి యునానికి సంబంధించినటువంటి పరిశోధనలు చేస్తాం. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి శాస్త్రీయ సాంప్రదాయబద్ధమైనటువంటి ఈ యొక్క ఆయుష్ను ఒక డిపార్ట్మెంట్గా ప్రత్యేకంగా మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేసి, దానికి సంబంధించినటువంటి బడ్జెట్ని ఏర్పాటు చేసి, దానికి సంబంధించినటువంటి అధికారులను ఏర్పాటు చేసి ఈరోజు దాన్ని ప్రోత్సహిస్తాము. అది మన జీవన విధానం. ఇది ఈరోజు భారతీయ జీవన విధానంలో ఇవన్నీ కూడా భాగస్వామ్యం. అనేక తరతరాలుగా మన పెద్దలు, ఋషులు, మహానుభావులు, మేధావులు పరిశోధనలు చేసి, ఇంకా అడవుల్లో, గ్రామీణ ప్రాంతాల్లో ఇంకా అనేక మంది దీని మీద పరిశోధనలు చేస్తూ ఉన్నారు. నేను గత 15 రోజులుగా టీవీ విప్పితే ఆనందయ్య, టీవీ ఓపెన్ చేస్తే ఆనందయ్య. ఒక వ్యక్తి, సాధారణ వ్యక్తి, అంత ప్రచారం ఎందుకు? కారణము, ఈ దేశంలో చాలామంది ప్రజలకు ఈ యొక్క ఆయుర్వేదిక్ మెడిసిన్స్ కానీ భారతీయ జీవన విధానంలో ఉన్నటువంటి మెడిసిన్ మీద ఉన్నటువంటి విశ్వాసం ఎక్కడ ప్రచారం లేదు. 20,000 మంది, 25,000 మంది వెళ్తా ఉన్నారు. ఆ మెడిసిన్ మెరిట్ డిమెరిట్ నాకు సంబంధం లేదు, కానీ నేను చెప్తా ఉన్నాను. కాబట్టి ప్రజలకు ఇంకా ఎక్కువ ఖర్చు లేకుండా, ఎక్కువ సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు మనము ఈ యొక్క సహజ సిద్ధమైనటువంటి మన ఈ మెడిసిన్స్ ఏవైతున్నాయో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా సమకూర్చినటువంటి మెడిసిన్స్ ద్వారా కూడా చాలా ఉపయోగపడతాయి. మనకందరికీ తెలుసు, ఈ యొక్క మెడిసిన్స్ను మనము ఈ రకమైనటువంటి పాండమిక్ వచ్చినప్పుడే కాదు, సహజ సిద్ధంగా అలవాటు చేసుకోవాలి. మనం సహజ సిద్ధంగా కుటుంబాలు అలవాటు పడితే తప్పకుండా ఈ రకమైనటువంటి మహమ్మారులు వచ్చినప్పుడు ఆ కుటుంబం తప్పకుండా జయిస్తుంది. మనం అలవాటు చేసుకోవాలి, మన ఫ్యామిలీలో కానీ వ్యక్తిగతంగా కానీ. ఎంతసేపు ఉదయం రాగానే
డాక్టర్ దగ్గరికి వెళ్ళడము, ఇంజెక్షన్స్ తీయించుకోవడము, ట్యాబ్లెట్ తీసుకోవడము. నేను చూస్తుంటాను మా వాళ్ళు కూడా ఒక్కొక్కసారి మధ్యాహ్నంలో వచ్చిన వేసుకున్నప్పుడు 10-15 ఉంటాయి, కుప్ప వేసుకుంటాం ట్యాబ్లెట్స్. అది దానికి ఎన్ని రకాల మెడిసిన్స్ ఉన్నాయో అవి ఎంత ఎఫెక్ట్ అవుతాయో తెలియదు, కానీ తాత్కాలికంగా రిలీఫ్ కావాలి, మనకు తాత్కాలికంగా పని చేసుకోవాలి, పనులకు ఇబ్బంది కలగకూడదు. కాబట్టి ఆ తాత్కాలికమైనటువంటి రిలీఫ్ కోసము మనం ఈరోజు అలోపతికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున మెడిసిన్స్ వాడుతున్నాం. కాబట్టి అలోపతికి ఉన్నటువంటి ప్రాధాన్యత దానుకున్నది. ఈరోజు చాలా పెద్ద ఎత్తున కేంద్ర ప్రభుత్వము కరోనాకు సంబంధించినటువంటి మహమ్మారిని ఎదుర్కోవడం కోసం కార్యక్రమాలు చేపట్టింది. మీకు అందరికీ తెలుసు, రెండవ దశ మనం ఎవరు కూడా ఊహించలేదు. ఇంత పాజిటివ్ కేసులు వస్తాయని, ఇంత తీవ్రంగా ఉంటుందని ఏ శాస్త్రజ్ఞుడు చెప్పలేదు, ఏ WHO ప్రకటించలేదు, ఎవరు కూడా ఆ రోజు చెప్పలేదు. ఆ సమయంలోనే నరేంద్ర మోడీ గారు స్వయంగా మన హైదరాబాద్కి వచ్చారు. ఎక్కడైతే వ్యాక్సిన్ పరిశోధన చేస్తుందో భారత్ బయోటెక్ కంపెనీకి వెళ్ళారు. అప్పుడు కరోనా తగ్గిపోయింది, మర్చిపోయారు కూడా చాలామంది. కూడా ఆ టైంలో కూడా వారు వచ్చి వ్యాక్సిన్ తయారు చేస్తున్నటువంటి పరిశ్రమకి వెళ్ళి సైంటిస్టులను కలిసి, కార్మికులను కలిసి, మేనేజ్మెంట్ని కలిసి ప్రోత్సహించి ఆ రకంగా 3 కంపెనీలు పరిశోధన చేస్తే 3 కంపెనీలకు వెళ్ళారు వారు. ఆ రోజు వ్యాక్సిన్ కనుగొన్న తర్వాత కొంత దాన్ని తాత్కాలికంగా ఎమర్జెన్సీగా కొంత ఉపయోగించుకునే విధంగా అనుమతిస్తే చాలామంది విమర్శించారు. ఇది మోడీ వ్యాక్సిన్ అని చెప్పి కూడా ఆ రోజు విమర్శించినటువంటి విషయం అని వస్తుంది. కానీ ఈరోజు సక్సెస్ఫుల్గా మన దేశంలో కనుగొన్నటువంటి వ్యాక్సిన్, అది ఆయుష్ డిపార్ట్మెంట్ సంబంధించినటువంటి వ్యాక్సిన్ కావచ్చు, అలోపతికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ కావచ్చు. ఆయుష్ డిపార్ట్మెంట్లో పూర్తి స్థాయిలో వ్యాక్సిన్ రాలేదు, కానీ అద్భుతమైనటువంటి మెడిసిన్, రిలీఫ్ మెడిసిన్ వచ్చింది. అలోపతికి సంబంధించినటువంటి వ్యాక్సిన్ భారత్ బయోటెక్ సంబంధించినటువంటిది అద్భుతంగా మనం కనుగొన్నాం. చాలా మంచి ఫలితాలు ఇస్తా ఉన్నాయి. ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఆక్సిజన్ కొరత ఉంది, చాలా అద్భుతంగా ఎంతైతే ఆక్సిజన్ ఉత్పత్తి అయ్యేదో ఈరోజు మరి 800 900 వంతులు ఎక్కువ డబుల్ చేయడం జరిగింది. వ్యాక్సిన్ కొరత లేకుండా చేయడం జరిగింది. ఈరోజు మన హైదరాబాద్లో సుమారు మరి 1400 వెంటిలేటర్స్ మన తెలంగాణ రాష్ట్రానికి 46 ప్రభుత్వ ఆసుపత్రుల్లో వెంటిలేటర్స్ కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది. 46 హాస్పిటల్స్లో 1400 వెంటిలేటర్స్ ఇవ్వడం జరిగింది. పిఎం కేర్స్ ద్వారా 51,000 వెంటిలేటర్స్ని తయారు చేశారు కొత్తగా, ఇంకా ఇంపోర్టెడ్ NGOs కాకుండా ప్రభుత్వ పరంగా. స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఉన్నటువంటి వెంటిలేటర్స్ సంఖ్య 19,000. 19,000 భారతదేశంలో స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి 7 నెలల క్రితం వరకు వెంటిలేటర్స్ భారతదేశంలో ఎన్ని ఉన్నాయంటే గవర్నమెంట్ సెక్టార్లో, పబ్లిక్ సెక్టార్లో 19,000 ఉన్నాయి. కానీ 8 నెలల్లో 51,000 అదనంగా వెంటిలేటర్స్ మనము గవర్నమెంట్ హాస్పిటల్స్లో ఇచ్చాం. ఒక హైదరాబాద్ నగరంలోనే 758 వెంటిలేటర్స్, 758 వెంటిలేటర్స్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ప్రభుత్వ ఆసుపత్రులకు ఇచ్చాం. మన ముందున్నటువంటి ESI ఆసుపత్రితో సహా, చెస్ట్ ఆసుపత్రితో సహా, మన టిమ్స్ ఆసుపత్రితో సహా గాంధీ ఆసుపత్రిలోనే 290 వెంటిలేటర్స్ ఇచ్చాం. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు 290 వెంటిలేటర్స్ సింగిల్ ఒక గాంధీ ఆసుపత్రిలో పెట్టాడు. ఆ రకంగా 46 ఆసుపత్రులు తెలంగాణలో అన్ని రాష్ట్రాలు, అన్ని జిల్లాలలో పెట్టాం. అదేవిధంగా ఈరోజు 19 హాస్పిటల్స్లలో PSA ఆక్సిజన్ యూనిట్స్ని పెట్టడం జరిగింది. గాలి ద్వారా, అంటే మిలిటరీ గతంలో DRDO వాళ్ళు తేజస్ అనేటువంటి ఒక పైలట్ వారు ఏదైతే ఫ్లైట్ ఉంటుందో ఆ వార్ ఫ్లైట్లో
గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసేటువంటి ఒక టెక్నాలజీ వాళ్ళు కనుగొన్నారు. ఆ టెక్నాలజీని ఈరోజు దేశవ్యాప్తంగా అన్ని గవర్నమెంట్ ఆసుపత్రుల్లో ఆక్సిజన్ ప్లాంట్లు పెట్టి అక్కడ గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసేటువంటి యూనిట్స్ ఈరోజు ఏర్పాటు చేస్తున్నాం. మన గాంధీ ఆసుపత్రిలో 2 యూనిట్స్ పెట్టాము. లాస్ట్ మంత్ అంటే మే 10వ తారీఖున ప్రొడక్షన్ స్టార్ట్ అయింది. చాలా అద్భుతంగా పనిచేస్తాం. కరీంనగర్లో స్టార్ట్ అయింది, భద్రాచలంలో స్టార్ట్ అయింది, టిమ్స్ ఆసుపత్రికి వచ్చింది. ఆ రకంగా తెలంగాణలోని 23 ఆసుపత్రుల్లో ఈరోజు గాలి నుంచి ఆక్సిజన్ తయారు చేసేటువంటి ప్లాంట్లు ఈరోజు పెట్టడం జరిగింది. అంతేకాదు అదొక నిమిషానికి ఒక యూనిట్ నిమిషానికి 1000 లీటర్ల ఆక్సిజన్ ప్రొడక్షన్ చేస్తుంది. పర్మనెంట్గా ఉంటుంది అది. ఆ రకంగా ఆక్సిజన్ కొరత లేకుండా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఆక్సిజన్ సంబంధించినటువంటి సిలిండర్స్ ఏర్పాటు చేయడం జరిగింది. కాన్సన్ట్రేటర్స్ ఇవ్వడం జరిగింది. 1,00,000 కాన్సన్ట్రేటర్స్ ఈరోజు గవర్నమెంట్ హాస్పిటల్స్లలో దేశవ్యాప్తంగా డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. అదేవిధంగా మనకందరికీ తెలుసు, ఈరోజు ఇంతకుముందే డాక్టర్ గారిని అడిగాను బ్లాక్ ఫంగస్ ఏంటి. ఈరోజు కొత్తగా నేను మొన్న బ్లాక్ ఫంగస్ డెడికేటెడ్ హాస్పిటల్ ఈఎన్టీ హాస్పిటల్ కోటిలో ఉంది. ఆ ఈఎన్టీ హాస్పిటల్ టోటల్గా బ్లాక్ ఫంగస్ కోసమే ఈరోజు కేటాయించడం జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈరోజు ఓన్లీ బ్లాక్ ఫంగస్. హాస్పిటల్కి వెళ్ళి నేను మొత్తం తిరిగాను, పేషెంట్స్తో కలిసాను. అక్కడ సూపరింటెండెంట్తో మాట్లాడాను. ఇప్పుడు అంతా కరోనా వచ్చింది కదా, ఇప్పుడు బ్లాక్ ఫంగస్ వస్తున్నారు. అంతకుముందు ఎంతమంది పేషెంట్స్ వచ్చేవాళ్ళు అన్న, ఎక్కడ సంవత్సరానికి 1-2 వచ్చేవాళ్ళు. ఇయర్లీ 1 or 2 పేషెంట్స్ ఈఎన్టీ హాస్పిటల్ అయినటువంటి కోటి ఆసుపత్రికి బ్లాక్ ఫంగస్ డిసీజ్ మీద వచ్చేవాళ్ళు. అనుకోకుండా వచ్చింది. మెడిసిన్స్ తయారు లేవు, ఎందుకంటే అవసరం లేదు, ఎవరు తయారు చేసిన కొనేవాళ్ళు లేరు. కాబట్టి గతంలో ఎక్కడ కూడా దేశంలో కరోనా వచ్చి కరోనా తర్వాత బ్లాక్ ఫంగస్ వస్తుందని ఎవరికి తెలియదు. అన్ని కొత్తగా వస్తున్నటువంటిది. ఇప్పుడు కొత్తగా అన్ని మనం సమకూర్చుకుంటున్నాం. దానికి మ్యూకర్ మైకోసిన్ అనేటువంటి డిసీజ్, ఇది బ్లాక్ ఫంగస్ అంటే మ్యూకర్ మైకోసిన్ అనేటువంటి డిసీజ్. దానికి ఈరోజు అంపోటెరిసన్ అనేటువంటి ఒక ఇంజెక్షన్ కావాలి. ఈరోజు మనం 5 లక్షలు ఇంపోర్ట్ చేసుకున్నాం, మన దగ్గర లేదు. దేశంలో కూడా వేగవంతంగా 11 ఫార్మా కంపెనీలకు అనుమతులు ఇచ్చి 11 ఫార్మా కంపెనీలో అంపోటెరిసన్ ఇంజెక్షన్ను ప్రొడక్షన్ చేస్తూ ఉన్నాం. మన హైదరాబాద్ నగరంలో కూడా ఈరోజు కొరత లేకుండా ఉన్నంతలో బ్లాక్ ఫంగస్ డిసీజ్ అయినటువంటి వాళ్ళందరూ కూడా తీసుకొస్తారు. కానీ ఈరోజు అదే ఆయుర్వేదిక్లో, అదే ఈరోజు యునానీలో మంచి మెడిసిన్ ఉంటుంది సహజ సిద్ధంగా. ఎందుకంటే ఈరోజు దానికి బ్లాక్ ఫంగస్ అని కొత్త పేరు పెట్టారు, మ్యూకోర్ మైకోసిన్ అని. కానీ అదర్వైజ్ ఆల్సో దానికి అనేక రకాల మెడిసిన్స్ మన దగ్గర ఉన్నాయి. కానీ దానికి ప్రాచుర్యం రావాలి. ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ఆ ప్రయత్నం చేస్తూ ఉంది. ఆయుష్ డిపార్ట్మెంట్ ఆ రకంగా ఒక ప్రత్యామ్నాయమైనటువంటి అలోపతికి అదనంగా, అలోపతిని కాదనకూడదు, కానీ దానికి ప్రత్యామ్నాయంగా ఇంకా ఆల్టర్నేటివ్ కూడా మన దేశంలో చాలా తక్కువ ధరకు సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు మెడిసిన్స్ ఉన్నటువంటి ప్రచారం దేశవ్యాప్తంగా మనం చేపట్టాల్సినటువంటి అవసరం ఉంది, చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రకంగా ఈరోజు అనేక రకాలుగా వ్యాక్సిన్ కూడా మన దేశంలో మన స్వదేశీ విజ్ఞానంతో మనం కొంత భారత్ బయోటెక్లోని కేంద్ర ప్రభుత్వము భారత్ బయోటెక్ కలిసి పరిశోధన చేశారు. ఈరోజు 3 కంపెనీలకు సంబంధించినటువంటి, ఒకటి సిరం ఇన్స్టిట్యూట్ కావచ్చు, ఈ 2 కంపెనీలు ఇండియాలో ఉత్పత్తి చేస్తూ ఉన్నాయి. సుతినిక్ రష్యా నుంచి వచ్చినటువంటి ఫార్ములా ఆధారంగా రెడ్డి ల్యాబ్స్ హైదరాబాద్లోని దానికి సంబంధించినటువంటి ప్రొడక్షన్ కూడా స్టార్ట్ అయింది. 2-3 రోజుల్లో సుతినిక్ మెడిసిన్ కూడా దేశంలో ప్రజలకు అందుబాటులో రానుంది. అది కూడా అంతేకాదు, డిసెంబర్ లోపల దేశంలో సుమారు 250 కోట్ల డోసెస్ ఉత్పత్తి చేయాలని కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. సుమారు 16 రకాల వ్యాక్సిన్స్ భారతదేశంలో రానున్నాయి. 16 టైప్స్ ఆఫ్ వ్యాక్సిన్స్. ఇప్పటికే 3 రకాలు, అంటే సుతినిక్ కావచ్చు, కోవాక్సిన్ కావచ్చు, కోవిషీల్డ్ కావచ్చు, 3 రకాలు ఆల్రెడీ ఈరోజు ఇండియాలో ప్రాచుర్యంలోకి వచ్చాయి. అది కాకుండా డిఆర్డిఓకి సంబంధించినటువంటిది అదొక మెడిసిన్ అదనంగా వచ్చింది. ఆ రకంగా టోటల్ 16 టైప్స్ కొన్ని కంపెనీలు
జాన్సన్ అండ్ జాన్సన్ కూడా హైదరాబాద్ సంబంధించినటువంటి బయాలజికల్ ఈవెంట్స్ కమిటీతో తయారు చేశాం. అది సింగిల్ డోస్తో అది క్యూర్ అయ్యేటువంటి అవకాశం ఉంది, డబుల్ డోస్ అవసరం ఉండదు. ఆ రకంగా అనేక రకాలుగా, ఎందుకంటే మొత్తం యూరోప్ దేశాల జనాభా ఎంతుందో మనకంటే తక్కువ ఉంటుంది. ఒక అమెరికా పాపులేషన్ తీసుకుంటే ఉత్తరప్రదేశ్ పాపులేషన్కు అంత ఉంటుంది. కాబట్టి అక్కడ వేరు అయినప్పటికీ కూడా ఈరోజు వ్యాక్సినేషన్లో వీఆర్ ఇన్ థర్డ్ ప్లేస్. 30 కోట్లతో సుమారు అటు ఇటు చైనా మొదటి ప్లేస్లో ఉంది. 26 కోట్ల వ్యాక్సినేషన్తో చైనా తర్వాత అమెరికా రెండో ప్లేస్లో ఉంది. ఈరోజు 21 కోట్లతో భారతదేశం ప్రపంచంలోనే వీఆర్ ఇన్ థర్డ్ ప్లేస్ వ్యాక్సినేషన్. కానీ అది డిసెంబర్ వరకు దేశంలో ఉన్నటువంటి అందరు కూడా, అవసరమైనటువంటి వాళ్ళందరూ కూడా వ్యాక్సినేషన్ అందించేటువంటి కార్యక్రమం పూర్తవుతుందని మనం చేస్తున్నాం. అదేవిధంగా మన యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని కూడా సుమారు ఇప్పటి వరకు 75 లక్షల వ్యాక్సిన్ డోసెస్ తెలంగాణ రాష్ట్రానికి వచ్చింది. 75 lakhs. అందులో ప్రైవేట్ హాస్పిటల్స్కు అందులోనే 9,12,000 డోసులు ప్రైవేట్ హాస్పిటల్స్కి ఇచ్చాం. రాష్ట్ర ప్రభుత్వము సుమారు 4.5 లక్షలు రాష్ట్ర ప్రభుత్వం కొనుగోలు చేసింది. మిగిలింది అంతా కూడా కేంద్ర ప్రభుత్వం పంపించింది. ఒకటి కూడా మనం చేస్తా ఉన్నాం, ఈ దేశంలో ఏ వ్యక్తి అయినా సరే నాకు ఉచితంగా మెడిసిన్ కావాలన్నటువంటి ఎవ్రీబడి విల్ గెట్ మెడిసిన్ ఫ్రీ. నేను ప్రైవేట్లో వేసుకుంటాను, నేను అపోలోకి వెళ్తాను, నేను కేర్ ఆసుపత్రికి వెళ్తాను, నేను యశోదకి వెళ్తాను, వాళ్ళ ఇష్టం. ఎవరైనా సరే ధనిక పేద కులము మతము సంబంధం లేకుండా ఎవ్రీబడి విల్ గెట్ మెడిసిన్ వ్యాక్సిన్ ఫ్రీలీ. అందరికీ ఉచితంగా రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి ఉచితంగా వ్యాక్సినేషన్ ఇస్తాం. కాబట్టి వ్యాక్సినేషన్ వచ్చేంతవరకు ఈరోజు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి, అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలి. ఎవరిబడి సుఖమే వారియర్. ఈ దేశంలో 138 కోట్ల మంది ప్రజలు వారియర్స్గా నిలబడితే తప్పకుండా కరోనాను భారతదేశాన్ని ఏమీ చేయలేదు. మనం నిర్లక్ష్యంగా ఉంటే మనకి ఇబ్బందులు వస్తాయి. కాబట్టి అందరం కూడా కరోనాను కలిసి కట్టుగా ఓడించాలి. అందులో ఆయుష్ డిపార్ట్మెంట్ ద్వారా అనేక రకాలుగా సంతోషం ఏంటంటే ఆయుష్ డిపార్ట్మెంట్కు కొన్ని వేల ప్రతిపాదనలు వచ్చాయి. ఆయుర్వేదిక్ సంబంధించి, యునానికి సంబంధించి, అలోపతికి సంబంధించి, హోమియోపతికి సంబంధించి అనేక ప్రపోజల్లు వచ్చాయి. సార్, ఈ మెడిసిన్ మా ఫార్ములా ద్వారా మేము కరోనాను ఓడిస్తాము, మీరు దీన్ని గుర్తింపు ఇవ్వండి అని. చాలా సంతోషం అది. ఆ రకంగా అనేక రకాల ప్రతిపాదనలు వచ్చినప్పుడు కూడా అన్నిటినీ ఆయుష్ డిపార్ట్మెంటు ఎంకరేజ్ చేయడం జరిగింది. ఎక్కడ వీలైతే అక్కడ చిన్న చిన్న ఉత్పత్తులు తయారు చేసి వాళ్ళకు అందుబాటులో ఉన్నటువంటి వ్యక్తులకు అందించేటువంటి ప్రయత్నము ఈ దేశంలో వేలాది మంది చేస్తూ ఉన్నారు. అందులో ఆనందే గారు ఒకరు. కాబట్టి రకరకాలుగా ఈరోజు దేశానికి మొత్తము అలోపతి ద్వారానే కాకుండా ఈ దేశంలో ఉన్నటువంటి 130 కోట్ల మందికి అలోపతి ద్వారా మెడిసిన్ ఇవ్వాలంటే కూడా కష్టం ఇప్పుడు ఇమీడియట్గా. కాబట్టి ఆ రకంగా ఈరోజు ఆయుష్ డిపార్ట్మెంట్ ఒక మంచి కీలకమైనటువంటి పాత్ర ఈ యొక్క కరోనా క్యూర్ చేయడంలో కానీ, కరోనా బారిన పడకుండా అరికట్టడంలో కానీ, లేకపోతే క్యూర్ అయినటువంటి వాళ్ళను మరింతగా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నటువంటి వాళ్ళను క్యూర్ చేయడంలో కానీ మరి ఆయుష్ డిపార్ట్మెంట్ అద్భుతంగా పనిచేస్తూ ఉంది. దాన్ని మనం అందరము ప్రోత్సహించాలి. ఈరోజు నేను మనస్ఫూర్తిగా మరి సేవాభారతిని అభినందిస్తూ ఉన్నాను. సేవాభారతి ఒక సామాజిక సేవా సంస్థ. మరి ఈరోజు అనేక రకాల హాస్పిటల్స్ కూడా, కోవిడ్ కేర్ సెంటర్స్ హాస్పిటల్స్, ఐసీయూ హాస్పిటల్స్ కూడా సేవాభారతి ఈరోజు హైదరాబాద్లో కానీ, దేశంలో కానీ, తెలంగాణ రాష్ట్రంలో కానీ ఓపెన్ చేసి కొన్ని వందల వేల కేంద్రాలు స్వతహా సేవాభారతి చేస్తూ ఉంది.